హాయ్ అండి. మొలకలంటే ఇష్టం లేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా ఓవర్ నైట్ నానబెట్టిన పెసలు మొలకల బాక్స్లో వేసి తరువాత రోజు మొత్తం ఉంచితే సరిపోతుంది. అంతే, ఆ తర్వాత రోజు మొలకలు చాలా బాగా వస్తాయండి. ఇక్కడ ఒక చిన్న క్లిప్ మిస్ అయిందండి. స్టవ్ పై ప్యాన్ పెట్టి టీ స్పూన్ ఆయిల్ వేసి తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకోవద్దండి, టీ స్పూన్ మాత్రమే సరిపోతుంది. ఇందులో కొంచెం ఉప్పు, కారం, చాట్ మసాలా వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోవాలి. మీకు కావాలంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు. లాస్ట్లో బౌల్లోకి తీసుకొని నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, ఇలా చేస్తే పిల్లలు కూడా బాగా తింటారండి. ఇప్పుడు ఇంకో రెసిపీ రాగి దోశ చూపిస్తాను. ముందుగా ఇది పెరుగుపై మీగడతో ఇంట్లో చేసిన వెన్న అండి. స్టవ్ పై ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ వెన్న వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. 1 కప్పు రాగి పిండి, 1/2 కప్పు గోధుమ పిండి తీసుకొని అందులో కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్, జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దోశ వేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకోవాలి. కాసేపటి తర్వాత మూత తీసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా 2 వైపులా ఫ్రై చేసుకోవాలండి. అంతే, రాగి రొట్టె కన్నా రాగి దోశ చేయడం చాలా ఈజీ అండి. ఇప్పుడు అలాగే మరొక దోశ వేసుకోవాలి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో విటమిన్స్, ప్రోటీన్స్, ఫైబర్ బాగా ఉంటాయి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను, సపోర్ట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెడీ. ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. బాయ్.